అని చెప్పేము సాయి నీ లీలా సమాధి ప్రస్థానం. అది అనంత లీలల జీవ ప్రవాహం. శ్రీ సాయిబాబా మహాసమాధి ప్రస్థానం. శ్రీ సాయిబాబా మహాసమాధి ప్రస్థానంలో ఎన్నో నిగూఢ అంశాలు దాగి ఉన్నాయి. వాటిని సమగ్రంగా అర్థం చేసుకుంటే బాబా ఎందుకు శరీరాన్ని ధరించారు, ఎందుకు విసర్జించారన్న విషయం బోధపడుతుంది. శ్రీ సాయిబాబా శరీరానికి ముందు, శరీరం వదిలిన తర్వాత ఎల్లప్పుడూ నిత్య చైతన్య ఘనుడే. శ్రీ సాయిబాబా 1918 అక్టోబర్ 15న మహాసమాధి చెందారని, తాత్యాకు బదులు బాబా వారు దేహ త్యాగం చేశారని, ఇలా అనేక రకాలుగా బాబా సమాధి ప్రస్థానం గురించి విశ్లేషించుకుంటాం. కానీ 1918కి పూర్వమే అనేక సంఘటనల ద్వారా తమ దేహ త్యాగానికి సంబంధించిన విషయాలను సూచించారు. తన భక్తులను మానసికంగా సిద్ధం చేశారు. శ్రీ సాయిబాబాతో అర్ధశతాబ్దానికి పైగా అనుబంధం కలిగిన భక్తులున్నారు. నిత్యం వారి మృదు మధుర బోధనలను ఆస్వాదించారు. వారి కర పాదస్పర్శను అనుభవించారు. ఒక్కసారిగా బాబా ఇక లేరన్న విషయాన్ని వారు తట్టుకోలేరు. అందుకే సమయానుకూలంగా వారి సమాధి ప్రస్థానం గురించి సూచనలు చేస్తూ వస్తున్నారు. అందరూ సత్పురుషుల వలె బాబా శరీరంతో ఉండగా భక్తులను అనుగ్రహించారు. శరీరం మాయమైన తరువాత వారి అవతార కార్యం ముగిసిందన్న భావన భక్తుల్లో రాకుండా చేశారు శ్రీ సాయి సమర్థులు. శ్రీ సాయిబాబా అవతార ప్రస్థానం విభిన్నమైంది. ఒక సాధారణ మానవుడిలా జీవించారు. నిందలను మోశారు, అవమానాల్ని ఎదుర్కొన్నారు. శరీర విసర్జన సమయంలో సగటు మానవుడు దేనినైతే ఆచరించాలో వాటిని ఆచరించి చూపారు. దీపాలకు నూనె ఇవ్వని వ్యాపారులను అనుగ్రహించారు. ఫకీరు మీ జేబులను దోచుకుంటారన్న కోపర్గావ్ స్టేషన్ మాస్టర్ని బొర్లించిన కుండను తెరిచిపెట్టుకొమ్మని జ్ఞానబోధ చేశారు. మసీదు పైన జెండాలు కట్టుకున్న ఆర్భాటపు సాధువని నిందించిన సోమదేవ స్వామికి హిమాలయ సాధనలో లభించని తృప్తిని దర్శనమాత్రం చేత కల్పించారు. తమను నిందించి దూషించిన వారిపైన ప్రేమను కురిపించారు. ప్రాణప్రదంగా ప్రేమించే భక్తులు తను శరీరాన్ని వదిలితే తట్టుకోగలుగుతారా? అటువంటి ఒక సంఘటనను మీకు చెబుతాను. 1912వ సంవత్సరం శీతాకాలంలో శ్రీ సాయిబాబాకు విపరీతమైన దగ్గు, ఆయాసంతో బాధపడుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే షిరిడీలో విపరీతమైన చల్లదనం ఉంటుంది. ఇప్పటికీ డిసెంబర్, జనవరి మాసాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడానికి స్వెట్టర్లు, రగ్గులు వాడతాం. బాబా మాత్రం కేవలం పలుచని కఫ్నీని మాత్రమే ధరించేవారు. ఇక్కడ ఒక సంశయం రావచ్చు, పరమాత్మకు శీతోష్ణ స్థితులతో పని ఏమిటి అని. కానీ బాబా ఎప్పుడూ ప్రాకృతిక ధర్మాన్ని పాటించేవారు. దానిని అనుసరించే వారి జీవన విధానం ఉండేది. 1912వ సంవత్సరంలో శీతాకాలం విపరీతమై చలికి బాబాకు దగ్గు, ఆయాసం వచ్చాయి. దోసిళ్లకు దోసిళ్లు తెమడ నోటి నుండి వచ్చేది. ఆయాసం పెరిగిపోతూ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీకొస్తారు. శ్రీ సాయిబాబా ఆరోగ్య పరిస్థితి చూచి చలించిపోతారు. బాబా శరీర అవతార కార్యం ముగిసిపోవస్తుందని భావిస్తారు. బాబా పరిస్థితిని వివరిస్తూ సహచర భక్తులకు లేఖ రాస్తారు. బాబాకు చేతికి గాయమైనప్పుడు నానా డాక్టర్ని వెంట తీసుకొస్తే బాబా వైద్యానికి నిరాకరించారు. నానా లేఖను అందుకున్న సహచర భక్తులు షిరిడీకి చేరుకున్నారు. బాబా ఎదుట అందరూ గంటల తరబడి కూర్చున్నా బాబా తమ శరీర ప్రస్థానానికి సంబంధించి
ఏ సూచన చేయడం లేదు. దీంతో చందోర్కర్ బాబా ఆరోగ్యం కుదుటపడాలని హోమాలు, యాగాలు చేయించాలని నిర్ణయిస్తారు. దీక్షిత్ వాడాలో హోమాలు, చండీ, రుద్రయాగాలు ప్రారంభిస్తారు. షిర్డీకి చేరుకున్న ముఖ్య భక్తులందరూ సమావేశమై ఇక బాబా శరీరాన్ని వదిలే సమయం ఆసన్నమైందని, వారి శరీర విసర్జనకు సంబంధించి వారే ఏదైనా సూచన చేస్తే బాగుంటుందని అందరూ తలిచారు. మనందరం బాబా పరమాత్మ అని మన సాంప్రదాయం ప్రకారం ఆరాధిస్తున్నాం. వారి శరీర విసర్జన తరువాత ఇతర ధర్మానికి చెందినవారు వారి ఆచారం ప్రకారం బాబా శరీరానికి సంస్కారం, ఆరాధన చేస్తామంటే ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల బాబానే స్వయంగా సూచిస్తే బాగుంటుందని ఈ విషయాన్ని స్వయంగా అడగాలని నిర్ణయిస్తారు. ఈ విషయాన్ని బాబా వద్ద ప్రస్తావించే బాధ్యత చందోర్కర్ పైనే పెడతారు. దానికి చందోర్కర్ ససేమీరా అంటారు. దీక్షిత్ వాడాలో తర్జన భర్జన జరుగుతుండగా ఒక వ్యక్తి మసీదు నుండి బాబా చెప్పిన సమాచారాన్ని తీసుకునొస్తారు. ఇప్పట్లో నా మరణం సంభవించదు. అప్రస్తుత చర్చలు మాని వాడాలో జరుగుతున్న క్రతువులు ఆపకుండా పరిపూర్ణం చెయ్యమని బాబా చేసిన ఆజ్ఞను తెలియపరుస్తాడు. పరమాత్మ వారి ప్రకటిత సమయం, సమాధి ప్రస్థానం ముందే నిర్ణయించుకుంటారు. యాగాలు, యజ్ఞాలు చేసినంత మాత్రాన వారి ఆయువు పెరగదు. నానాసాహెబ్ యజ్ఞ యాగాదులు పూర్తయి బాబా 1918 వరకు జీవించి ఉంటే నేను చేసిన క్రతువు వల్లే బాబా జీవించారన్న అహం పెరిగేది. అందుకే బాబా క్రతువులు పూర్తి కాకముందే తాను శరీరాన్ని వదలడం లేదన్న సమాచారాన్ని పంపించారు. బాబా స్థితిని చూసి అందరూ కంగారు పడ్డారు. కానీ సత్పురుషులు తమ శరీరానికొచ్చిన రుగ్మతల్ని అతిథులుగా భావిస్తారు. అరుణాచల రమణ మహర్షి ఇలా అంటారు: మీరు ఎలా అయితే అరుణాచలానికి అతిథులుగా వచ్చారో ఈ కణితి కూడా నా శరీరానికి వచ్చిన అతిథి అంటారు. 1912లో బాబాకు వచ్చిన ఉబ్బసం కూడా ఒక అతిథే. బాబా ఆరోగ్య స్థితి సాధారణ స్థాయికి రాగానే భక్తులందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాబా అవతార కార్యం కేవలం శరీరానికి మాత్రమే పరిమితం కాదని, శరీర ప్రస్థానానికంటే శరీర అనంతరం మహాద్భుత ప్రస్థానం ఉండబోతోందని బాబా అనేక సందర్భాల్లో సూచించారు. 1912లో భక్తులందరూ శరీర అనంతరం వారి ఆరాధన, శరీర సంస్కారానికి సంబంధించిన సంశయాలకు భవిష్యత్తుకు బాబా ఎంత చక్కటి పరిష్కారాన్ని చూపారో మనందరం చూస్తున్నదే. శ్రీ సాయిబాబా తన భక్తులను ఎవ్వరినీ నొప్పించకుండా వారి శరీరాన్ని ముస్లింలు కోరుకున్నట్లు సమాధి చేయించారు. హిందువులు కోరుకున్నట్లు ఆరాధన పూజలు చేయించుకుంటున్నారు. తాను ఏ ధర్మానికి, జాతికి సంబంధించిన వారిని కాదని, తనను ఆశ్రయించే వారి ధర్మంలో, జాతిలో తాను ఒదిగిపోతానని బాబా మహాసమాధి ప్రస్థానం మనకు బోధిస్తుంది. దీనిని అర్థం చేసుకోకుండా బాబాకు మతాన్ని, కులాన్ని ఆపాదించడం హేయమైన చర్య. ప్రాంతం, దేశం హద్దులు చెరిగి ప్రపంచం ఒక్కటవుతున్న ఈ కాలంలో బాబాకు కులం, మతం ప్రస్తావన చేయటం శోచనీయం. మానవుణ్ణి ఉద్ధరించడానికి వచ్చిన లీలా అవతారం ఆయనది. కేవలం ప్రేమను పంచి తన భక్తుణ్ణి సత్మార్గంలో నడిపించే సచ్చిత్ ఆనంద స్వరూపులు శ్రీ సాయిబాబా. తన వద్దకు వచ్చిన వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునే ప్రేమమూర్తి శ్రీ సాయిబాబా. 1913వ సంవత్సరంలో తన మహాసమాధి ప్రస్థానానికి సంబంధించిన విషయాన్ని శ్రీ సాయిబాబా జోగ్ భార్య లక్ష్మీబాయి వద్ద ప్రస్తావిస్తారు. సాఠేవాడకు ఆనుకుని ఉన్న స్థలాన్ని చూపించి, అంటే ఈరోజు సమాధి మందిరం ఏర్పాటైన స్థలం, భవిష్యత్తులో మనం ఇక్కడే ఉండబోతున్నాం, ఈ స్థలం నాది అంటారు. ఆ సమయంలో లక్ష్మీబాయికి విషయం అర్థం కాలేదు. బాబా మహాసమాధి తరువాత ఆమెకు అర్థమై ఆ రోజు జరిగిన సంఘటన జోగ్ వద్ద ప్రస్తావిస్తారు. బాబా, ఇక్కడ రాతివాడ వెలుస్తుంది,
ఇక్కడ నేను కూర్చుంటాను అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అది అక్షర సత్యమైందని చెప్తుంది. ప్రస్తుతం సమాధి మందిరం ఉన్న ప్రాంగణం బాబా షిరిడీకొచ్చిన తొలినాళ్లలో చెత్తా చెదారంతో నిండి ఉండేది. ఆ చెత్తా చెదారం మధ్యలో, అంటే ప్రస్తుతం సాయి సమాధి ఉన్న స్థలంలో అప్పుడప్పుడు వెళ్ళి బాబా పడుకునేవారు. బాబా అక్కడ పడుకోవడం చూసిన షిరిడీ వాసులు ఆ స్థలంలో చెత్త వేయడం మానేస్తారు. ఆ తరువాత బాబా ఆ నేలను చదును చేసి బంతి, చామంతి, గులాబీ మొక్కలను నాటుతారు. ఆ తరువాత కాలంలో ఆ స్థలాన్ని శ్రీమాన్ బూటీ కొనుగోలు చేసి బాబా ఆజ్ఞ మేరకు వాడా నిర్మిస్తారు. ఆ వాడానే ఇప్పుడు బాబా దేహం సేద తీరుతున్న శాంతి సౌధం, శ్రీ సమాధి మందిరం. ఈ విధంగా బాబా వారి సమాధి స్థలాన్ని ముందుగానే స్వయంగా ఎంపిక చేసుకున్నారు. బాబా మహాసమాధి స్థలాన్నే కాదు, వారి సమాధి ప్రాంగణాన్ని సమర్థవంతంగా నిర్వహించే కార్యదక్షత గల వ్యక్తిని ముందుగానే బాబా ఎంపిక చేసుకున్నారు. 1913వ సంవత్సరంలో బూటీ అల్లుడు గణపతి గోవింద నార్కే బాబా దర్శనానికి వచ్చినప్పుడు, ఇక్కడ మీ మామగారు ఒక భవంతిని నిర్మిస్తారు, దానికి నీవే ధర్మకర్తగా ఉంటావని అంటారు. శ్రీమాన్ బూటీకి 1916లో బాబా స్వప్న దర్శనం ద్వారా వాడా కట్టమని ఆదేశిస్తే, అంతకు 3 సంవత్సరాల ముందే 1913వ సంవత్సరంలో నార్కేకు వాడా నిర్వహణ విషయాన్ని సూచిస్తారు. శ్రీమాన్ బూటీ మెతక మనిషి. వాడా నిర్వహణలో ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఇబ్బంది పడతాడని, నిర్వహణ సామర్థ్యం నార్కేకే ఉందని బాబా నిర్ణయించారు. నార్కే విద్యాధికుడు. నార్కే ఇంగ్లాండ్లో భూగర్భ శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. బాబా మహాసమాధి తరువాత వాడా బాధ్యతలను కార్యనిర్వాహకుడి హోదాలో చాకచక్యంగా నిర్వహించారు. బూటే వాడా నిర్మాణ సమయంలో పనులకు సంబంధించి బాబా చూపిన చొరవ తన సొంత నిర్మాణం కోసం తపన వలె అనిపించేది. ప్రతినిత్యం లెండీకి వెళ్ళి వస్తూ నిర్మాణ పనుల్ని బాబా పరిశీలించేవారు. వాడా నిర్మాణ సమయంలో దీక్షిత్ గారికి కలిగిన ఆలోచన భవంతిలో చుట్టూ వాడా నిర్మించి మధ్య భాగంలో ఆలయం నిర్మించాలన్న యోచన కలిగింది. శ్యామతో పాటు భక్తజనమంతా బాబా ఎదుట ఈ ప్రస్తావన వస్తే అప్పుడు వారన్నమాట అక్షర సత్యమైంది. కాక ఆలోచన ప్రకారమే కానివ్వండి, మనందరం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం, ఆడుతూ పాడుతూ కలిసి ఉందాం అని బాబా అంటారు. ఇప్పుడు సమాధి మందిరంలో అదే జరుగుతుంది. నట్ట నడుమ శ్రీ సాయి మంగళమూర్తి, చుట్టుముట్టు అలనాటి భక్త శ్రేష్ఠులు కొలువై రోజు మాటలతో పాటలతో గొప్ప దర్బార్నే నడిపిస్తున్నారు. అక్కడ కొలువైన వారు ఆ ప్రాంగణంలో అడుగుపెట్టే మన గురించి కూడా మాట్లాడుకుంటారు. ఆనాడు బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన వాడిలానే హైదరాబాదు నుండి ఇదిగో ఇతను వచ్చాడని, నీ ధ్యాసే ఐశ్వర్యమని భావించి ఇదిగో ఇతను వచ్చాడని సమాధి మందిరంలో ప్రవేశించిన మన నైజాల గురించి కూడా వారు మాట్లాడుకుంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బాబా తమ మహాసమాధికి సంబంధించి నేరుగా రామచంద్ర పాటిల్తో చెప్తారు. తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్న తనకు విముక్తి కలిగించమని రామచంద్ర బాబాను వేడుకుంటాడు. అప్పుడు బాబా నీకు మరణం నుండి విముక్తి కలిగిందని, తాత్యా విషయంలోనే ఆందోళన అని అంటారు. తాత్య ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంటే రామచంద్ర ఆందోళనతో బాబాను వేడుకుంటారు. తాత్యాకు ఏ ప్రమాదం లేదని బాబా చెప్పిన కొద్ది రోజులకే బాబా శరీరాన్ని వదులుతారు. రామచంద్రను బాబా మృత్యువు నుండి ఎందుకు కాపాడారన్నది బాబా మహాసమాధి సందర్భంలో తెలుస్తుంది. బాబాగారిని ఎక్కడ సమాధి చేయాలన్న సంక్షోభం ఏర్పడ్డప్పుడు రామచంద్ర పాటిల్ చూపిన తెగువ సాధారణమైంది కాదు. బూటీవాడాలో బాబా సమాధి ఏర్పడడంలో రామచంద్ర చేసిన కృషి అమోఘం. తమ శరీర విసర్జన సమయంలో తన ధర్మం, మతానికి సంబంధించి ఏర్పడే భేదాభిప్రాయాలు బాబా ముందుగానే గుర్తించారు. మహాసమాధికి 2 సంవత్సరాల ముందు విజయదశమి సీమోల్లంఘన సమయంలో
కఫ్నీని లంగోటాను ధునికి ఆహుతిచ్చి ధగధగా ప్రకాశిస్తున్న ధుని ముందు దిగంబరంగా నిలబడి నేను హిందువునో ముస్లింనో తేల్చుకోండని ఉగ్రరూపంతో బాబా ఊగిపోయారు. ధుని ప్రకాశం ముందు బాబా దేహాన్ని ఎవ్వరూ కళ్ళు తెరిచి చూడలేకపోయారు. బాగోజీ షిండే ధైర్యం చేసి బాబాకు లంగోటాను చుడతారు. ఆనాడు బాబా దిగంబరంగా నేను ఏ మతమో తేల్చుకోమంటే బాబా ప్రకాశాన్ని భక్తజనం చూడలేకపోయారు. కాని ఈనాడు కొంతమంది జ్ఞానులు బాబా కులం గురించి మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనం. సీమోల్లంఘన రోజు బాబా ఎందుకు దిగంబర రూపం దాల్చారన్న విషయాన్ని పరిశీలిద్దాం. సీమోల్లంఘనం అంటే నివాస స్థానం నుండి నిర్జీవ స్థానానికి వెళ్ళి రావడం. విజయదశమి రోజు ప్రాచీన కాలం నుండి ఊరు విడిచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి రావడం ఆనవాయితీ. ఆ సమయంలో ఊరు దాటితే సంపద కలుగుతుందనేది విశేషమైన నమ్మకం. పూర్వం రాజులు శత్రురాజ్యాలపై దండెత్తి సిరి సంపదల్ని కొల్లగొట్టేవారు. ఎందుకంటే వర్షాకాలంలో పంటలు పండడంతో ప్రజలు రాజులకు పన్నులు శిస్తులు కట్టేవారు. రాజు కోశాగారంలో సంపద పోగై ఉండేది. ఆ సమయంలో బలవంతుడైన రాజు శత్రురాజ్యంపై దండెత్తి సంపదను చేజిక్కించుకునేవారు. చాలామంది రాజులు విజయదశమి రోజు తమ రాజ్యాన్ని వదిలి శత్రురాజ్యంలోకి ప్రవేశించేవారు. అప్పట్నుండి ప్రజలు కూడా ఊరు విడిచి ఆరుబయటకు వెళ్ళి వస్తే సంపద కలుగుతుందన్న విశ్వాసం ఉండేది. షిరిడిలో కూడా జనం ప్రతి విజయదశమికి సీమోల్లంఘనకు వెళ్ళి నేరుగా బాబా వద్దకు వచ్చి వారి ఆశీస్సులు తీసుకునేవారు. కానీ 1916వ సంవత్సరం విజయదశమి అందుకు భిన్నంగా జరిగింది. బాబా దిగంబరుడై ఇదే నా సీమోల్లంఘన అని అన్నారు. సీమోల్లంఘన సమయంలో బాబా అన్న మాటలు ప్రత్యక్షంగా విన్న గోఖలే అనే భక్తుడు తమ అనుభవాల్లో ఈ విధంగా చెప్పారు. చూడండి, నేనెవరో మీ పండితులంతా నా సహవాసంలో ఉండి ఏమీ తెలుసుకోలేకపోయారు. ఇక తొందరలోనే మేము మా ధామానికి వెళ్తాం. ఇక్కడ ఉండి ఉపయోగం ఏమీ లేదు. ఇలా కొద్ది కాలం ఉందామంటే జనులు నన్ను విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు. నేను తొందరలోనే వెళ్తాను. ఊరికనే ఉండడానికి నాకు చాలా కష్టంగా ఉంది అని బాబా స్పష్టంగా చెప్పారని గోఖలే తెలిపారు. బాబా మాటలను బట్టి కొద్ది సంవత్సరాల్లోనే బాబా శరీరాన్ని వదులుతారన్న సూచన చేశారు. బాబా మాటల్ని అర్థం చేసుకోవడానికి శక్తి సరిపోలేదు. నాటి నుండి నేటి వరకు బాబా మతం, కులం గురించి తర్క వితర్కాలు జరుగుతూనే ఉన్నాయి. బాబా సీమోల్లంఘన ఉద్దేశ్యం కూడా తర్క వితర్క జ్ఞానుల సంశయం తీర్చడం. బాబా దిగంబర రూపాన్ని దాల్చి అన్న మాట నేను హిందువునా ముస్లింనా తేల్చుకోండి. ముస్లిం అయితే సుంతీ చేసి ఉంటుంది. కాని వారి దిగంబర రూపం జనుల నేత్రాలు దర్శించలేకపోయాయి. ఆ సమయంలో బాబా గంభీరమైన గొంతు తప్ప వారి శరీరం ఎవ్వరికీ కనిపించలేదు. ఇంతకుముందు చర్చించుకున్నట్లు సీమోల్లంఘన సమయంలో ఉన్న స్థానాన్ని వదిలి వెళ్తే సంపద కలుగుతుంది. బాబా తమ శరీరమనే స్థానాన్ని విజయదశమి రోజు వదిలి వెళ్లడంతో ఈ లోకానికి అమూల్యమైన సంపద దక్కింది. అదే శ్రీ సద్గురు సాయిబాబా అనే ఐశ్వర్యం. ఇది కొద్దిమందికి పరిమితమైంది కాదు, కోటానుకోట్ల భక్తజనులకు సొంతం. ఈరోజు బాబాను ఆశ్రయించిన వారు ఎవ్వరికి ఏ సంపద కావాలో దానిని పొందుతూనే ఉన్నారు. ప్రాపంచిక భోగాలు కావలసిన వారు వాటిని పొంది అందులో మునిగి తేలుతున్నారు. సాయి సహచర్యమే ఐశ్వర్యం కావాలనుకున్నవారు అందులో పొర్లాడుతున్నారు. బాబా విజయదశమి రోజు చేసిన సీమోల్లంఘన ప్రపంచానికి తరగని చెదరని సంపదనిచ్చింది. బాబా సీమోల్లంఘన సమయంలో నేను చెప్పేది ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదన్న మాట ఇప్పటికీ చెల్లుబాటవుతుంది. బాబా మనకు అపరిమితమైన అనుగ్రహం ఇస్తున్నా ఆయనను పరిపూర్ణంగా ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నాం. నా వద్ద బండ్ల కొద్దీ ఊది ఉంది, దానిని తీసుకువెళ్లే అసలైన నా కుమారుడే లేరు అని
బాబా తరచూ అంటుండేవారు. బాబా తన భక్తుల జీవితాలను తరింపజేయడానికి ప్రయత్నిస్తుంటే మనం మాత్రం అందుకు సిద్ధంగా లేమన్నది వాస్తవం. బాబా తత్వాన్ని ఆకళింపు చేసుకునేవారు చాలా అరుదు. నాడు కూడా బాబా వద్దకు వేల సంఖ్యలో భక్తులు వచ్చినా బాబాను అర్థం చేసుకున్నవారు పదుల సంఖ్యలోనే ఉన్నారు. ఈరోజు కూడా బాబా తత్వాన్ని అర్థం చేసుకోకుండా బాబా కోరికలు తీర్చు కల్పవృక్షం, కామధేనువని మాత్రమే భావిస్తున్నాం. బాబా తమ సీమోల్లంఘన ద్వారా తాను ఏ మతం, ధర్మం కాదని, తనది భక్తుల శ్రేయస్సు కోసం తప్పించే మానవత్వ మతమని, పరోపకారమే తమ ధర్మమని చాటారు. బాబాను ఒక కులానికి, వర్గానికి పరిమితం చేయడానికి వీలులేని అవతారం. ఆయన సర్వధర్మాలను గౌరవించారు, అందరినీ సమానంగా ఆదరించారు. ఇందుకొక సంఘటన మీకు చెప్తాను. ఒకరోజు సమాజం కడజాతి స్త్రీగా భావించే ఒక భక్తురాలు బాబా దర్శనానికొచ్చి సభామండపం నుండే బాబాకు ప్రణామాలు చేస్తుంది. మిగతా స్త్రీలందరూ బాబా వద్దకు చేరి వారి పాదస్పర్శను అనుభవిస్తున్నారు. తనకు కూడా బాబా పాదాలను తాకాలని ఆశ కలుగుతుంది. ఒక్కసారి బాబా పాదాలను తాకితే తన జన్మ ధన్యమవుతుందని భావిస్తుంది. ప్రేమ కలిగిన బిడ్డ ఆకాంక్ష తీర్చకుండా ఉండగలడా సాయి? సభామండపంలో ఉన్న ఆ బిడ్డను పైకి తీసుకురా అని డాక్టర్ పిళ్ళైతో బాబా అంటారు. వెంటనే పిళ్ళై ఆమెను తీసుకుని బాబా ముందు నిలబెడతాడు. బాబా పాదాలకు నమస్కరించి తన్మయత్వంతో బాబాను చూస్తూ అక్కడే నిల్చుండిపోతుంది. బాబాకు హారతి సమయంలో వచ్చిన జోక్కు ఆ స్త్రీ మసీదు పైభాగంలో ఉండడం ఇష్టం లేదు. ఆమెను కిందికి వెళ్ళమని చెబుతాడు. అప్పుడు బాబా కల్పించుకుని ఎందుకు ఆమె కిందకు దిగాలని అడుగుతారు. ఆమె కడజాతి స్త్రీ అని జోగ్ అంటారు. మసీదు పైభాగంలో నిల్చున్న స్త్రీలకు ఆమెకు రూపంలో గాని, ఆకారంలో గాని, అలంకరణలో గాని ఒక్క తేడానైనా చూపించు అని బాబా అడుగుతారు. జోగ్ మారు మాట్లాడకుండా హారతి ప్రారంభిస్తారు. 1918వ సంవత్సరంలో బాబా తమ మహాసమాధికి సంబంధించి అనేక విషయాలను సూచించారు. 1918 జూలై మాసంలో గురు పౌర్ణమి పర్వదినాన బాబా దర్బారు కోలాహలంగా ఉంది. భక్తులందరూ బాబా గురుపూజ చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు భజనలు, అన్న సంతర్పణలు చేస్తున్నారు. గురుపూజ తరువాత బాబా భక్తులనుద్దేశించి ఇలా చెప్పారు: నేను కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతున్నాను. అందరం ఒకే ప్రదేశానికి వెళ్ళేవారమే. చివరికి అందరికీ నివాసం కూడా ఒక్కటే. నేను మరలా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. నా భక్తుడికి ఏ సంకటం వచ్చినా నేను వారిని తక్షణం రక్షిస్తాను అన్నారు. బాబా ఎప్పుడూ ఏ సందర్భంలో మాట్లాడినా తన భక్తుడి శ్రేయస్సు గురించే మాట్లాడతారు. అందుకే ఈరోజు బాబా ఉన్నారన్న ధైర్యంతో అనేక జీవితాలు భరోసాగా ముందుకు సాగుతున్నాయి. బాబా ఏకాదశ సూత్రాల్లో చెప్పిన ప్రతి వాక్కు సత్యంగా ఈరోజు మనందరం అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నవే. నా భక్తుడి ఇంట్లో అన్నవస్త్రాలకు లోటుండదన్న బాబా వాక్కు ప్రతి సాయి భక్తుడి ఇంట్లో అనుభవమే. నా సమాధి మీతో మాట్లాడుతుంది. సాయి అంటే ఓయి అని పలుకుతానన్న ధైర్యవచనం ఎంతోమంది జీవితాలను ముందుకు నడిపిస్తుంది. కష్టం వస్తే ఈ రోజుల్లో ఎవ్వరూ పలకరు, పలకరించరు కూడా. ఎవరి జీవితంలో సాయి ఉంటారో వారికి ఏ కష్టం వచ్చినా సాయి పలుకుతాడు. మన కష్టాన్ని, నష్టాన్ని వింటారు. శ్రీ సాయిబాబా శరీరం భూతల్లి గర్భాన ఉన్న ఆయన శక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. తాను నిత్య చైతన్య ఘనుడై ఉంటానని బాబా అనేక సందర్భాల్లో చెప్పారు. 1918 ఆగస్టు మాసంలో బూటీవాడ నిర్మాణం ఒక రూపానికొచ్చింది. వాడా మధ్యలో మురళీధరుణ్ణి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి భూగృహాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడు బూటీకి ఒక ఆలోచన వచ్చింది. మురళీధరుణ్ణి కూర్చోబెట్టడానికి ఒక సింహాసనాన్ని చేయించాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం బాబాకు తెలియపరచడానికి సిద్ధమైన సమయంలో బాబానే స్వయంగా వాడా నిర్మాణ పనుల్ని పరిశీలించడానికి వస్తారు.
ఒక పక్కనే భూగ్రహం నిర్మిస్తే ఎలా? మనందరం ఇక్కడ కూర్చోవాలి కదా. భగవంతునికి కీర్తనలు భజనలు పాడుకోవాలి. విశాలమైన ఆవరణ కావాలి. అందుకు భూగ్రహం ఎదురుగా కట్టిన గోడ తొలగించమని బాబా ఆదేశిస్తారు. అప్పుడు చక్కటి సభామండపం ఏర్పడుతుందని అంటారు. అప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చని అంటారు. వెంటనే బూటి గోడను తొలగిస్తారు. ఆ తరువాత మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠ, సింహాసనం ఏర్పాటు గురించి బాబా అనుమతి కోసం శ్యామ ద్వారా బాబాను సంప్రదిస్తారు. ఈ విషయాల గురించి ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోవద్దని బాబా అంటారు. ఆగస్టు నెల నాటికి మురళీధరుని విగ్రహం స్థాపించే గద్దె పూర్తయినాయి. సింహాసనాన్ని తయారు చేయడానికి నాగపూర్ నుండి కళాకారులను బూటి షిరిడీకి రప్పించారు. బాబా అప్పుడే ఏ ఏర్పాట్లు చేయవద్దనేసరికి బూటి నిరుత్సాహానికి గురవుతారు. బాబా ఏ కారణంతో ఆపారో ఎవరికీ అర్థం కాదు. బాబా అనుమతి లేకపోవడంతో పనులు ఆగస్టు మాసంలో నిలిపేశారు. ఆ తరువాత 2 నెలలకు అక్టోబర్ 15న బాబా మహాసమాధి తీసుకున్నారు. మురళీధరుని విగ్రహం స్థానంలో బాబా వచ్చి సేద తీరారు. బాబా తన ప్రస్థానానికి కావలసిన ప్రణాళికల్ని పటిష్టంగా అమలుపరుచుకున్నారు. ఆయన సమాధి ప్రస్థానానికే కాదు, తన భక్తులకి ఎప్పుడు దేనిని అనుగ్రహించాలనేది బాబా వద్ద ప్రణాళిక ఉంటుంది. 1918 సెప్టెంబర్ 26న రామచంద్ర పాటిల్కు, తాత్యాకు విపరీతమైన జ్వరం. ఆ రోజుల్లో స్పానిష్ వైరస్ విజృంభిస్తుంది. బాబా దయతో రామచంద్ర మృత్యువు నుండి బయటపడతాడు. సెప్టెంబర్ 26న తాత్యాకు జ్వరం తీవ్రమై ద్వారకామై కూడా రాని పరిస్థితి. సెప్టెంబర్ 28 నుండి బాబాకు అనారోగ్యం చేసినట్లు భక్తులు గుర్తిస్తారు. అయినా బాబా తన రోజువారీ భిక్ష, ఇతర కార్యక్రమాలు ఏవీ ఆపలేదు. సెప్టెంబర్ 29 నాటికి బాబాకు జ్వరం, ఆయాసం పెరుగుతుంది. మరొకవైపు తాత్యా నెమ్మదిగా కళ్ళు తెరుస్తున్నారు. అక్టోబర్ 1న దీక్షిత్ వాడాలో ఉన్న వజే అనే బ్రాహ్మణుణ్ణి పిలిపించుకుని బాబా రామవిజయ పారాయణ చేయమన్నారు. రామవిజయం లాంటి గ్రంథాలను సత్పురుషులు తమ అంత్యకాలంలో పారాయణ చేయించుకుంటారు. విఘ్నులైన కాకాసాహెబ్, నానాసాహెబ్లు విషయాన్ని గ్రహిస్తారు. బాబా ఒక సాధారణ మానవుడిలా వారి అంత్యకాలంలో పుణ్యగ్రంథ పారాయణ చేయించుకుంటున్నారని వారు గ్రహిస్తారు. బాబా పరిస్థితిని గమనించిన దీక్షిత్ అక్టోబర్ 1 నుండి షిరిడీ నుండి ఎక్కడికి కదల్లేదు. నానాసాహెబ్ కూడా షిరిడీకి పరిసరాల్లోనే అందుబాటులో ఉండేలా తన విధులను మార్చుకుంటారు. సాధారణ మానవ మాతృలు ఉత్తమ గతుల కోసం అంత్యదశలో సద్గ్రంథ పారాయణ చేస్తారు. పరమాత్మ అయిన బాబా ఎందుకు రామవిజయం పారాయణ చేయించుకున్నారని సంశయం వస్తుంది. సద్గురువు కేవలం బోధ చెయ్యరు, ఆచరించి చూపిస్తారు. అంత్యకాలంలో భగవంతుని చింతలో ఉండాలన్న బోధ చెయ్యదలచి వారు రామవిజయం పారాయణ చేయించుకున్నారు. తన వద్దకొచ్చిన భక్తులకు గ్రంథ పారాయణ నియమాన్ని సూచించేవారు. ఒక్కొక్క భక్తుడికి ఒక్కో గ్రంథ పారాయణ చెయ్యమని చెప్పేవారు. దీక్షిత్ గారికి భావార్థ రామాయణం, ఏకనాథ భాగవతం, జోక్కు జ్ఞానేశ్వరి, శ్యామాకు విష్ణు సహస్రనామం. దీక్షిత్ గారు బాబా కరస్పర్శ తాకిన గ్రంథం తప్ప వేరే దేనిని పారాయణ చేసేవారు కాదు. ఒకసారి తన మిత్రుడొకరు రామాయణంపై అద్భుతమైన వ్యాఖ్యానంతో పుస్తకం వచ్చింది. దానిని పారాయణ చేయమంటారు. బాబా నాకు నిర్దేశించిన గ్రంథం తప్ప వేరేది చదవను అని అంటారు. భక్తుడి పరిణితి, ఉన్నతిని బట్టి బాబా ఆయా గ్రంథాల్ని పారాయణ చేయించేవారు. అక్టోబర్ 1 నుండి రామవిజయం పారాయణ ద్వారకామాయిలో అఖండంగా జరుగుతుంది. ఈ గ్రంథంలో అద్వితీయమైన విశేషాలుంటాయి. సీతాదేవి దూరమైనప్పుడు రాముడు ఎంతో వైరాగ్యంతో ఉంటారు. తన లక్ష్యం కోసం వానర సైన్యంతో రావణుడిపై పోరాటం, భార్యాభర్తల ప్రేమ, సోదరుల మధ్య వాత్సల్యం, మరోవైపు పినతల్లి దుశ్చర్య, రావణుడి దుర్మార్గం, వాటి నుండి రాముడు సాధించిన విజయం మన జీవితాలకు అనేక పాఠాలను నేర్పిస్తుంది. వజేతో రామవిజయం పారాయణ చేయించడంలో ఒక కారణం ఉంది.
దీక్షిత్ వాడాలో ఉండే వజే దీక్షిత్ గారు లేని సమయంలో గ్రంథ పారాయణ చేసేవాడు. భావార్థ రామాయణాన్ని పారాయణ చేసే వజేకు రామ విజయం పారాయణ చేయాలన్న కాంక్ష ఉండేది. బాబా దీక్షిత్ గారికి భావార్థ రామాయణం చదవమని నియమం పెట్టినందున వాడాలో వజే దీక్షిత్ షిరిడిలో లేని సమయంలో దానిని పారాయణ చేసేవాడు. బాబా వజే కోరికను తీర్చడానికే వారు అంత్యకాలంలో రామ విజయాన్ని పారాయణ చేయించుకున్నారు. షిరిడి వచ్చిన వజే బాబాను తనను ఏదైనా పనిలో నియమించమని అడిగేవారు. చివరకు బాబా తన అంత్యదశలో పుణ్యగ్రంథ పారాయణకు వజేను నియమించుకున్నారు. బాబా ఎంత దయస్వరూపుడంటే భక్తుడి ప్రతి ఆకాంక్షను నెరవేరుస్తారు. అక్టోబర్ 10 వరకు వజే 2వ పారాయణని పూర్తి చేశారు. మరోమారు పారాయణ చేయమని బాబాగారు సూచిస్తారు. కానీ వజే అలిసిపోతాడు. వజే స్థితిని గమనించిన బాబా తగు దక్షిణ వజేకిచ్చి పారాయణను నిలిపివేయమంటారు. అక్టోబర్ 2వ తేదీన బాబాకు జ్వరం తగ్గింది. అయినా ఆహారం ఏమీ తీసుకోకపోవడం వల్ల తీవ్ర నీరసంగా ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా పరిస్థితిని గమనించుకుంటూ షిరిడీలోనే ఉన్నారు. ముంబై, పూణేల నుండి భక్తులు రాసాగారు. ఆ సమయంలో దీక్షిత్ను పిలిచి, ఇప్పుడే నాకేం కాదు, నీవు ముంబై వెళ్ళి రమ్మంటారు. దీక్షిత్ ముంబై వెళ్ళినా 3 రోజులకే తిరిగొచ్చేస్తారు. నానాసాహెబ్ నిమోనికర్ మసీదులోనే ఉంటూ బాబాకు దాహం వేస్తే నీటిని అందిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటారు. బాబా ఘన పదార్థాలేవీ తీసుకోవడం లేదు. నిమోన్కర్ బలవంతం మీద జావ కొద్దిగా స్వీకరిస్తున్నారు. ఆహారం తీసుకోవాలని నిమోన్కర్ ఎంత బలవంతం చేసినా బాబా నుండి మౌనమే సమాధానంగా వచ్చింది. శరీరం నీరసించిపోయినా బాబా రోజువారీ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. భిక్షకు క్రమం తప్పకుండా వెళ్తున్నారు. అక్టోబర్ 4వ తేదీ బాబా మహాసమాధి ప్రస్థానంలో చాలా కీలక ఘట్టం. బాబా వద్ద ఒక ఇటుక ఉండేది. బాబా షిరిడీ వచ్చిన తొలినాళ్ల నుండి దానిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. ఇటుకనే ఆసనంగా చేసుకుని కూర్చునేవారు. దానినే తలగడగా ఉపయోగించేవారు. బాబా ఇటుకనే తలగడగా చేసుకుని నిద్రిస్తోంటే వారికి మంచి దిండు ఇవ్వాలని నానాసాహెబ్ బాబాను అడుగుతాడు. 100 తలగడలు ఈ ఇటుకతో సమానం కావని, నిద్రలో ఈ ఇటుక ఇచ్చే సుఖం మరేదీ ఇవ్వదని అంటారు బాబా. అక్టోబర్ 4న బాబా లెండీకి వెళ్ళి వచ్చేసరికి మసీదు శుభ్రం చేస్తున్న మాధవ్ ఫస్లే చేతి నుండి జారి ఇటుక 2 ముక్కలవుతుంది. దానిని జాగ్రత్తగా మరలా ఉన్నచోటే పెడతాడు ఫస్లే. రాత్రి నిద్రించే సమయంలో ఇటుక ఇవ్వమని మహల్సాను బాబా అడుగుతారు. మసీదు గూట్లో నుండి తీయబోతుండగా ఇటుక 2 ముక్కలవుతుంది. ఇటుక స్థితిని చూసి బాబా విచారగ్రస్తుడవుతారు. ఇది నా జీవన సహచరి. అదే ముక్కలైన తరువాత నేనిక్కడ ఉండలేను. నేను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని బాబా అంటారు. బాబా మాటలు విన్న మహల్సా హృదయం కంపించింది. బాబా, ఈ ఇటుక రాయిని బంగారు తీగతో చుట్టి అతికించిస్తాను, మీరు ఉపయోగించుకునేలా చేసిస్తాను అంటారు మహల్సా. అయినా సంతృప్తి చెందని బాబా ఇటుక వైపు చూస్తూ విచారంతో అంటారు. ఇటుక గొప్పతనం గురించి బాబా చెప్పిన మాటలు వింటే అందరి అంతఃకరణం కరిగిపోతుంది. ప్రపంచంలో నాకు ఇంతకంటే విలువైనది లేదు. ఇటుక ఆధారంగానే నేను ధ్యానం చేసుకున్నాను. తలగడగా సుఖాన్నిచ్చింది. ఇటుక ఇచ్చిన సౌఖ్యం, సుఖం నేను వర్ణించలేను. ఈ ఇటుకను గురుచరణాలు ముద్దాడాయి. నా గురువు పాదముద్రలున్న ఇటుకే నన్ను ఇంతటి వాడిని చేసింది అని బాబా ఇటుక వైభవం గురించి చెబుతారు. పండరీనాథుడు ఇటుకనే ఆసనంగా చేసుకుని భక్తుని కోసం వేచి ఉన్నాడు. షిరిడీనాథుడు దీనజన ఉద్ధరణకు ఇటుకనే సాధనంగా చేసుకుని సద్గురువైనారు. బాబా ఆ ఇటుకను తన గురుప్రసాదంగా చెబుతారు. అంటే సద్గురువిచ్చేదానిని ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇటుకకు సమానమైన విలువైంది మరొకటి లేదు అంటారు. సద్గురువు మనకు ప్రసాదించిన ఈ జీవితం, జన్మ ఎంత విలువైందో గుర్తించుకుని జాగ్రత్తగా నడుచుకోవాలి.
సత్పురుషుల సాధన కోసం అరణ్యాల్లో నివసించడం, మౌనంగా ప్రపంచానికి దూరంగా ఉండి సాధనలు చేస్తారు. కానీ బాబా జనారణ్యంలో ఉండి ఇటుకను సాధనా వస్తువుగా ఉపయోగించుకున్నారని, ఆ ఇటుకే నన్ను ఇంతటి వాడిని చేసిందని చెబుతారు. ఆ ఇటుక మహత్తు ఒక్క బాబానే ఎరుగుదురు. నాకంటూ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఇటుక, సటక, రేకుడబ్బా, కొలంబా ఇవే నా ఆస్తులు అని బాబా చెప్పేవారు. బాబా మహాసమాధిలో ఇటుక, కాశీరాం షింపి ప్రేమతో కుట్టించిన ఆకుపచ్చని కఫ్నీ, ఈ 2 వస్తువులే వారి దేహంతో పాటు సమాధిలో ఉంచారు. ఒకసారి కాశీరాం ఎంతో ప్రేమతో ఆకుపచ్చని కఫ్నీనిస్తారు. ముస్లింల జెండా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. బాబా ముస్లిం అని తలచి ఆకుపచ్చని రంగు వారికిష్టమైందని భావించి కాశీరాం ఆకుపచ్చని కఫ్నీనిస్తారు. బాబా మాత్రం ఏ ఒక్కరోజు ఆ కఫ్నీని ధరించలేదు. ఎప్పుడూ ముతక గోధుమ రంగు కఫ్నీలే ధరించేవారు. అనేక సందర్భాల్లో కఫ్నీ చినిగితే ముళ్ళుతో కుట్టుకున్నారు తప్ప ఆకుపచ్చని కఫ్నీని ధరించలేదు. భక్తజనం రావడం ఆరంభమై అనేక కఫ్నీలొస్తే వాటిని ఫకీర్లకు, అభాగ్యులకు పంచేవారు బాబా. కాని మూటకట్టి మసీదులో ఉంచుకున్న ఆకుపచ్చని కఫ్నీను తాను ధరించలేదు, దానం చేయలేదు. బాబా షిరిడీకొచ్చిన తొలినాళ్లలో బాబాకు వస్త్రాల్నిచ్చింది కాశీరాం షింపి. అతని సేవకు గుర్తుగా బాబా ఆకుపచ్చని కఫ్నీని తన దేహంతో పాటు సమాధిలో ఉంచుకున్నారు. అక్టోబర్ 11వ తేదీ నాటికి బాబా ఆరోగ్యం బాగా క్షీణించింది. భక్తుల్లో విపరీతమైన ఆందోళన మొదలైంది. తాత్య ఆరోగ్యం కూడా క్షీణించడం జరిగింది. మంచం పైన అటూ ఇటూ కదలడం కూడా కష్టమైంది. తాత్యాకు లేక కలిగిన 7.5 వయస్సున్న కుమారుడు జ్వరంతో మరణిస్తాడు. ఈ విషయం తాత్యాకు తెలియకుండా దాచిపెడతారు. అక్టోబర్ 11వ తేదీ రామచంద్ర పాటిల్ను బాబా పిలిచి తాత్యాను మసీదుకు తీసుకురమ్మంటారు. ఈరోజు తాత్యాది నాది చివరి కలయిక అని బాబా చెబుతారు. ఇప్పుడు తాత్యాని కలుసుకోకపోతే వాడు నన్ను మరెప్పుడూ కలవలేడు అంటారు. తాత్య నడవలేని స్థితిలో ఉంటే రామచంద్ర వీపుపైన ఎక్కించుకుని ద్వారకామాయికి తీసుకొస్తాడు. అశక్తుడైన తాత్య బలవంతంగా తల పైకెత్తి బాబాను చూస్తాడు. బాబా తమ స్వహస్తాలతో తాత్యా నుదుటున ఊదిధారణ చేసి నీవేమీ కంగారు పడాల్సిన అవసరం లేదని అభయమిస్తారు. ఇదే మనం కలిసి భుజించే చివరి భోజనమని చెప్పి తాత్యాకు చిన్న గిన్నెలో పాయసం పోసి నోటికి అందిస్తారు. బాబా ఇదే చివరి కలయిక అని చెప్పడంతో తాత్యాకు మరణం ఆసన్నమైందని తాత్యా కుటుంబీకుల స్థితి దైన్యంగా మారింది. తాత్యాను చూస్తున్న వాళ్ళందరికీ కన్నీరు ఆగలేదు. బాబా తాత్యా వైపు చూస్తూ లెండికి అవతల ఒకడు 3 ఊయల్ని పట్టుకుని కూర్చున్నాడు. 2 ఊయళ్ళు నిండిపోయాయి. మరొక ఊయల్లో నిన్ను నన్ను తీసుకెళ్తానంటున్నాడు. తాత్యా ఇప్పుడే రాడు, నేను వస్తానని ఆ ఊయలవాడికి చెప్పాను అని అంటారు. తాత్యా, నీవేమీ చింత పెట్టుకోకు, నీవింటికి వెళ్ళి హాయిగా నిద్రపో అని సెలవిచ్చి తాత్యాను రామచంద్రతో ఇంటికి పంపుతారు. ఊయలవాడితో తాత్యా రాడని బాబా చెప్పిన విషయాన్ని గ్రహించిన రామచంద్రకు తాత్యా ప్రాణాలకు ఢోకా లేదని అర్థమవుతుంది. కానీ బాబా తాత్యాకు బదులు వెళ్లడం రామచంద్ర పాటిల్ జీర్ణించుకోలేకపోతున్నాడు. బాబా తరలి వెళ్తే భక్తజనం అనాథలైపోతారన్న దిగులు రామచంద్రకు పట్టుకుంది. అక్టోబర్ 13వ తేదీ నందూరాం మార్వాడి భార్యను బాబా పిలిపించుకుంటారు. ఆమెతో ప్రేమగా ఇలా చెప్తారు, అమ్మా, నాకు మసీదులో ఉండాలని లేదు, చావడీలో కూడా కష్టమే. నేను వాడాలో వెళ్ళి కూర్చుంటాను. అక్కడ మన వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. నువ్వు కూడా ఇకపై వాడాకే వచ్చాయి, మనందరం అక్కడే ఉందామని అంటారు. బాబా ఏది చెప్పినా వేదంలా భావించే నందూరాం భార్య, బాబా మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే అని సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది. అక్టోబర్ 14వ తేదీ
తాత్య ఆరోగ్యం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. కొద్ది కొద్దిగా ఓపికొస్తున్న తాత్యాకు బాబా చెప్పిన మాటలు, ఊయలవాడి ప్రస్తావన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. బాబాతో చిన్ననాటి నుండి ఉన్న అనుబంధం గుర్తుకొచ్చి దుఃఖం ఉప్పొంగుకొస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, తాత్యాకు బదులు బాబా వెళ్ళారని అనుకుంటాం. కానీ బాబా చెప్పిన మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఊయలవాడు ఇద్దరినీ రమ్మంటున్నారు, కానీ నేను ఒక్కణ్ణే వస్తానన్నాను అంటారు. బాయిజాకిచ్చిన మాట ప్రకారం తాత్యా మరణాన్ని ఊయలవాడిని అంటే మృత్యువుని ఒప్పించి బాబా వాయిదా వేయించారు. తాత్యా చిన్న వయస్సులో మరణిస్తే అతని భార్య, కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. తనను ప్రేమతో కట్టిపడేసే భక్తులంటే బాబాకిష్టం. బాబాను సొంత మేనమామగా భావించే తాత్యాకు పెంకితనం ఉన్నా బాబా అంటే తాత్యాకు ప్రాణం. అటువంటి భక్తుణ్ణి అర్ధాంతరంగా మృత్యువు కబళిస్తుంటే బాబా చూస్తూ ఊరుకోరు కదా. తాత్యా కోసమే బాబా దేహత్యాగం చేశారా అంటే కాదు. తాత్యా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మహాసమాధికి 2 ఏళ్ల ముందే సీమోల్లంఘన ద్వారా బాబా వారి సమాధి ప్రస్థానాన్ని తెలియపరిచారు. అక్టోబర్ 13వ తేదీ మధ్యాహ్న హారతి ముగిసిన తర్వాత జోగ్ ప్రసాద పళ్ళం తీసుకుని ఇంటికి వెళ్తుండగా బాబా జోగ్ చెయ్యి పట్టుకుని తన ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు. జోగ్ ఈ 3.5 మూరల దేహంతో నీవు తలపెట్టిన కార్యం అణువంతైనా చేయలేకపోయాను. నేనేమిటో ఇప్పటికీ మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇక ముందు అందరూ అనుభవపూర్వకంగా తెలుసుకునే కార్యాన్ని చేపట్టదలుచుకున్నాను. నిత్య చైతన్యంలో ఉండి మీ అందరికీ అపూర్వ అనుభవాల్ని ఇస్తానని బాబా చెబుతారు. బాబాను కేవలం దేహానికే పరిమితం అనుకుంటున్న వారి సంఖ్యే అధికం. అందుకని దేహాన్ని మాయం చేసి నిత్య చైతన్యంతో మీ చెంత ఉంటారన్న బోధ బాబా ఈ సందర్భంగా జోగ్కు చేశారు. జోగ్ని ఉద్దేశించి బాబా చెప్పిన మాట, మీరు నన్ను తెలుసుకోలేకపోతున్నారన్నది జోగ్ విషయంలోనే రుజువైంది. బాబా శరీరాన్ని వదిలిన తర్వాత మరుసటి రోజు బాబా మరణించారని జోగ్ కాకడ హారతి ఇవ్వడు. దేహంతో చేయలేని కార్యం దేహ విసర్జన ద్వారా బాబా చేస్తున్నారు. ఈరోజు బాబాకు దేహం లేదు. అయినా కోటానుకోట్ల భక్తజనం శ్రీ సాయిబాబా అనే ఆస్వాదన్ను అనుభవిస్తూనే ఉన్నారు. శ్రీ సాయిబాబా మహాసమాధి ఘట్టంలో బాబాతో ఉన్న భక్తులు ధన్యులు. బాబా చివరి ఘడియల్లో వారు తోడుగా నిలిచారు. నానాసాహెబ్ నిమోన్కర్, బాలాబాటే, దీక్షిత్, రామచంద్ర పాటిల్, చంద్రాబాయి బోర్కర్, లక్ష్మీబాయి షిండే బాబా చివరి క్షణాల వరకు బాబా సహచర్యాన్ని ఆస్వాదించారు. వీరందరిలో చిన్న వయస్కుడైన రామచంద్రకు బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలుండేవి. 11 ఏళ్ల పసి ప్రాయంలో రామచంద్ర బాబా ఒడిని చేరారు. తాత్య, రఘు పాటిల్ వంటి పిల్లలు బాబాను ఆట పట్టిస్తుంటే వారికంటే 2 సంవత్సరాలు పెద్దవాడైన రామచంద్ర బాబా గురించి గొప్పగా చెప్పి వాళ్ల అల్లరిని ఆపించేవారు. గ్రామదేవత ఖండోబాను ఎవరైతే పూజిస్తారో వారందరూ బాబాను కూడా పూజించాలని సాక్షాత్తు దత్తాత్రేయుడే మసీదులో ఆసీనులైనారని రామచంద్ర చెప్పేవారు. రామచంద్రకు బాబా పట్ల ఎంత భక్తి శ్రద్ధలంటే స్కూల్ సమయానికి 15 గంట ముందు బయలుదేరి బాబా వద్ద 10 నిమిషాలు కూర్చుని వెళ్ళేవాడు. రామచంద్ర నిబద్ధత, భక్తి విశ్వాసాలే అతణ్ణి కాపాడాయి. స్పానిష్ వైరస్ ద్వారా కలిగే మృత్యువు నుండి బాబా దయతో రామచంద్ర బయటపడ్డాడు. రామచంద్ర పాటిల్ది గొప్ప సంపన్న కుటుంబం. షిరిడీకి నలుదిక్కులా వారి వ్యవసాయ క్షేత్రం ఉండేది. ఎంత సంపన్నుడైనా బాబా పట్ల రామచంద్ర ఒదిగే ఉండేవాడు. మధ్యాహ్న భోజనానికి తాత్య ఒక్కడే వస్తే వెళ్ళి రామచంద్రను తీసుకొస్తేనే నీకు భోజనం తినే హక్కు ఉంటుందని చెప్పి రామచంద్రను పిలిపించేవారు. బాబా ఇరువురికి చెప్పేవారు, మీరెప్పుడూ విడివిడిగా ఉండరాదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా స్నేహం వీడకూడదు అని. తాత్య, రామచంద్ర జీవితకాలం ప్రాణ స్నేహితులుగానే ఉన్నారు.
బాబా తాను వాడాలో ఉంటానన్న మాట మొదటిగా చివరిగా రామచంద్రకే చెబుతారు. బాబా మహాసమాధి బూటీవాడాలో ఏర్పాటు కావడానికి రామచంద్ర పాటిల్ చూపిన చొరవ తెగువ చరిత్రలో నిలిచిపోయింది. బాబా శరీరాన్ని వదిలిన తర్వాత బాబా దేహాన్ని ఎక్కడ ఉంచాలి, తరువాత ఏ మత ధర్మం ప్రకారం ఆరాధించాలి అన్న విషయాలపై వివాదం తలెత్తింది. అమీర్ శక్కర్, బడే బాబా లాంటి వారు జనాన్ని పోగేసి బాబా దేహాన్ని బూటీవాడాలో కాకుండా ఆరుబయట సమాధి చేయాలని పట్టుబట్టారు. కానీ బూటీవాడ పనులు ప్రారంభమైన నాటి నుండే బాబా నేను బూటీవాడాలో ఉంటానని జోగ్ భార్య, నందూరాం భార్యతో పాటు అనేక మంది భక్తులకు చెప్పారు. బయ్యాజీపై ఒరిగే సమయంలోనూ నన్ను వాడాకు తీసుకెళ్ళు అన్నారు. బాబా దేహం వదిలారన్న విషయం తెలియగానే ముంబై, పూణే, నాగ్పూర్ నుండి ముఖ్య భక్తులందరూ షిరిడీకి చేరుకున్నారు. చందోర్కర్ లాంటి వారు సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినా అవతలి పక్షం వారు మాట వినే పరిస్థితుల్లో లేరు. రామచంద్ర పాటిల్ బాబాను వాడాలోనే ఉంచాలని పట్టుబడితే అమీర్ శక్కర్ అంగీకరించరు. బూటీ ప్రైవేటు భవనంలో బాబా దేహాన్ని సమాధి చేస్తే ఆయన బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ఆచారం ప్రకారం అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. మాలాంటి వారు అక్కడికి స్వేచ్ఛగా ఎలా వెళ్ళగలుగుతామని ప్రశ్నిస్తాడు. ఏదో ఒకరోజు బూటీవాడాకు తాళం వేసుకుని వెళ్తే తమ పరిస్థితి ఏమిటని అడుగుతాడు. అప్పుడు రామచంద్ర బూటీ పక్షాన నేను చెబుతున్నాను, బాబా ఇచ్ఛ ప్రకారం వారి దేహాన్ని వాడాలో పెడితే బూటీ అవసరమైతే వాడాను బాబా కోసం తనకు ఏ హక్కు లేకుండా దారాదత్తం చేస్తాడు అని మాటిస్తాడు. అది తెలుసుకున్న బూటీ వయస్సులో చిన్నవాడైన రామచంద్రను ఆలింగనం చేసుకుని బాబా దేహం వాడాలో సేదదీరితే చాలు. అది తెలుసుకున్న బూటీ వయస్సులో చిన్నవాడైన రామచంద్రను ఆలింగనం చేసుకుని బాబా దేహం వాడాలో సేదదీరితే చాలు, నాకు వాడాపైన ఎలాంటి హక్కులు వద్దని బూటీ సమ్మతి తెలుపుతారు. మురళీధరుని విగ్రహ స్థాపన చేయాలనుకున్న ప్రదేశంలో బాబా దేహాన్ని సమాధి చేయమని చెప్తారు. మురళీధరుని విగ్రహ ప్రతిష్ఠ, సింహాసనం తయారీని బాబా ఎందుకు ఆపమన్నారన్నది బూటీకి బోధపడింది. బాబా సమాధి వివాదంతో మొదటి రోజు గడిచిపోయింది. గ్రామస్తులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి రామచంద్ర ప్రయత్నిస్తుంటే అమీర్ శక్కర్, బడే బాబాకు భక్తుల్లో ఉన్న పట్టు సడలిపోతుంది. ఇక చేసేది లేక రామచంద్రను అడ్డుకోవడానికి షిరిడీ గ్రామ పట్టేలైన రామచంద్ర తాతగారిని అమీర్ శక్కర్ ఆశ్రయిస్తాడు. రామచంద్ర ఒక్కడే బాబా దేహాన్ని వాడాలో పెట్టాలని రాద్ధాంతం చేస్తున్నాడు. మీ మనవణ్ణి అదుపు చేయమని అడుగుతారు. రామచంద్ర పాటిల్ తాత అప్పాజీ మనవణ్ణి పిలిపించి మందలించిన పట్టు వీడడు. దీంతో అప్పాజీ ఆగ్రహానికి గురై బాబా సమాధి విషయంలో నీవు జోక్యం చేసుకుంటే ఆస్తిలో వాటా దక్కదని హెచ్చరిస్తాడు. ఏమాత్రం బెదరని రామచంద్ర ఆస్తి కంటే బాబా ఆకాంక్ష నెరవేర్చడమే తన కర్తవ్యమని అప్పాజీకి తెగేసి చెబుతాడు. బాబాను మసీదులోనా లేక వాడాలో సమాధి చేయాలన్న దానిపై ఓటింగ్ పెడితే వాడాలోనే పెట్టాలని మెజారిటీ ఓట్లొస్తాయి. ఇందుకోసం రామచంద్ర ఇంటింటికి తిరిగి బాబా చివరి ఆకాంక్షను నెరవేర్చాలని అందరినీ ఒప్పించడంలో విజయం సాధించారు. దీంతో రెండవ వర్గం చేసేది లేక బాబా దేహాన్ని వాడాలో ఉంచడానికి అంగీకరించారు. ఈరోజు దేహం బూటీవాడలో ఉండడానికి, బాబాకు నిత్య ఆరాధన జరగడానికి ప్రధాన భూమిక పోషించారు రామచంద్ర. సద్గురువు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడ్డవారే ఉత్తములు. 100 ఎకరాల జమీన్ ఇవ్వనని హెచ్చరించిన లొంగని నైజం రామచంద్రది. వివాదం జరుగుతున్న సందర్భంలో తన మొదటి భార్య తాతగారి ఇంట్లో ఉంటుంది. తాతతో ఉన్న వైరంతో తన భార్యను తీసుకురావడానికి కూడా ఆ గడప తొక్కలేదు. 12 ఏళ్లు రామచంద్ర భార్య అప్పాజీ ఇంట్లోనే ఉండిపోయింది. బాబా మహాసమాధైన 13వ రోజు రామచంద్ర, తాత్య ఇద్దరూ కలిసి మహా అన్న సంతర్పణ చేస్తారు. ఇందుకోసం 500 లడ్డూల్ని తయారు చేస్తారు. జనం తండోపతండాలుగా తరలివస్తారు. వచ్చిన వారందరికీ లడ్డూల్ని వడ్డిస్తూనే ఉన్నారు. సుమారు 1000 మందికి పైగా అన్న సంతర్పణకొచ్చారు. అయినా ఎన్ని లడ్డూలైతే చేయించారో అన్నీ బుట్టలో అలానే మిగిలున్నాయి.
బాబా తన భోజనానికి వచ్చేవారి కోసం లడ్డూల్ని అక్షయం చేశారు. మిగిలిన ఆ లడ్డూలను ఆ తరువాత బాబా సమాధి దర్శనానికి వచ్చిన వారికి కొన్ని నెలల పాటు రామచంద్ర పంచారు. బాబా మహాసమాధి విషయంలోనే కాదు, షిరిడీ గ్రామాభివృద్ధిలో రామచంద్ర ఓ ప్రత్యేక ముద్ర వేశారు. షిరిడీలోని హనుమాన్ ఆలయం స్థలం కొంత షిరిడీలో, మరికొంత బేరాగావులో ఉండేది. ఆలయంలో 2 వైపులా 2 విగ్రహాలుండేవి. షిరిడీకి వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో బేరాగావును షిరిడీలో విలీనం చేయడానికి రామచంద్ర ఆ గ్రామస్తుల్ని ఒప్పిస్తారు. ఆ తరువాత రామచంద్ర గ్రామాధికారిగా బాధ్యతలు చేపడతారు. 20 సంవత్సరాల పాటు రామచంద్ర గ్రామాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికీ షిరిడీ నగరపాలికలో రామచంద్ర పాటిల్ చిత్రపటం ఉంటుంది. బాబా ఇచ్చిన ఆయువుతో రామచంద్ర 70 ఏళ్లు ఆరోగ్యంగా జీవనం సాగించారు. బాబా మహాసమాధి ప్రస్థానంలో బాబా కొద్దిమంది భక్తులకు అరుదైన అవకాశాన్నిచ్చారు. తన స్వరూపాన్ని వదులుకుని వచ్చిన నానాసాహెబ్ నిమోన్కర్కు బాబా గొంతులో తులసి తీర్థం పోసే అదృష్టం దక్కింది. వస్తాదుగా పేరుగాంచి బాబాను అటూ ఇటూ ఎత్తుకుని తిరిగే భయ్యాజీ భుజం పైన బాబా ఒరిగిపోయారు. లక్ష్మీబాయికి నవరత్నాల్లాంటి నవవిధ భక్తికి సూచిక 9 నాణేల్నిచ్చారు. ఎవరినీ ఎప్పుడూ తలవని బాబా చివరి రోజుల్లో బాయికి కబురు పెట్టమని చంద్రబాయి బోర్కర్ను రప్పించుకుని సంతాన అనుగ్రహాన్నిచ్చారు. తాను తలిచినట్లే జోగ్ నేను శరీరానికే పరిమితమని భావించి కాకడహారతికి రావడం లేదని లక్ష్మణ్ మామకు స్వప్న దర్శనమిచ్చి కాకడహారతి చేయించుకున్నారు. పండరిలో ఉన్న దాసగణుకు దర్శనమిచ్చి నేను వెళ్ళిపోయాను, నీవు వచ్చి నా సమాధిని పూలతో కప్పమన్నారు. దాసగణు ఒక్కొక్క పువ్వును మాలగా గుచ్చుతూ హరినామాన్ని వర్షింపచేశారు. అక్టోబర్ 19 రాత్రి ప్రధాన్ సోదరికి స్వప్న దర్శనమిచ్చి నీ పెట్టెలో ఉన్న పీతాంబరాన్ని పంపి నా సమాధిపై కప్పమని చెప్తారు. తన వద్ద కొత్త పీతాంబరం ఉందని గుర్తొచ్చి షిరిడీకి పంపితే 1923 వరకు సమాధి పైన ఆ పీతాంబరమే కప్పబడి ఉంటుంది. అక్టోబర్ 19 రోజు రాత్రి ప్రధాన్ భార్యకు స్వప్న దర్శనమిచ్చిన బాబా తాను దాచుకున్న డబ్బును షిరిడీకి పంపమని కోరుతారు. ఆమె వెంటనే ఆ డబ్బును షిరిడీకి పంపితే దానిని అన్న సంతర్పణకు వినియోగిస్తారు. బాబా శరీరాన్ని వదిలిన తర్వాత కూడా తాను సజీవుణ్ణే అని భక్తులకు నిరూపించారు. ఈరోజు మనమందరం అనుభవిస్తుంది కూడా ఇదే. శ్రీ సాయి నిత్య సత్యుడు, సజీవుడు. భక్తుల పిలుపు కోసం, ప్రేమ కోసం తపించే దయాస్వరూపం. బాబా దేహం కనుమరుగు కాగానే వారి వైభవం మసకబారకుండా మన వరకు సృష్టి ఉన్నంత ప్రకాశింపజేసిన అలనాటి భక్తులకు శిరస్సు వంచి వందనం చెయ్యాలి. బాబాను మన వరకు చేర్చిన అలనాటి భక్త శ్రేష్ఠుల రుణం తీర్చుకోలేనిది. ఓం శ్రీ సాయిరామ్. ఏమని చెప్పేము సాయి నీ లీలా సమాధి ప్రస్థానం, అది అనంత లీలల జీవ ప్రవాహం.